డ్రాగన్ కంట్రీ ఈ దేశం అంటే అమెరికాలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ట్రంప్కు అస్సలు నచ్చదు. అందుకే చైనాతో వాణిజ్య యుద్ధాన్ని కాలుదువ్వుతున్నాడు. ఆమి తూమి తేల్చుకుందామంటూ సవాల్ విసురుతున్నాడు. చైనా దిగుమతులపై భారీగా పన్నులు తప్పవంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. కానీ తాజాగా ట్రంప్ చైనా విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి చైనా సాయం కావాలని ట్రంప్ తేల్చి చెప్పాడు. అసలు చైనా అంటే పడని డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? చైనాపై కారాలు మిరియాలు నూరేది ఉత్తుదేనా? చైనా మధ్యవర్తిత్వం వహిస్తే రష్యా అధ్యక్షుడు శాంతి ఒప్పందానికి అంగీకరిస్తాడా? వాట్స్ ది స్టోరీ? ఉక్రెయిన్ యుద్ధాన్ని ట్రంప్ ఎలా ఆపుతాడు? యుద్ధాన్ని ఆపడానికి చైనా సహాయం అవసరమా? కాల్పులు విరమణకు పుతిన్ అంగీకరిస్తాడా? అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఫ్రాన్స్లో పర్యటించాడు. యూరోప్ నెత్తిన మరో బాంబు వేశాడు. యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు చైనా సాయం అవసరమని తేల్చి చెప్పాడు. అసలు ట్రంప్ ప్రపోజల్ ఏంటి? అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకముందే ఫ్రాన్స్ పర్యటనకు ట్రంప్ ఎందుకు వెళ్లాడు? ప్యారిస్లోని నోత్రా డామ్ కెథడ్రల్ పునఃప్రారంభానికి ట్రంప్ హాజరయ్యాడు. ఈ చర్చ్ 2019లో అగ్ని ప్రమాదానికి గురైంది. గత కొన్నేళ్లుగా ఈ చర్చ్కి మరమ్మతులు నిర్వహించారు. తాజాగా నోత్రా డామ్ కెథడ్రల్ చర్చ్ పునఃప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ అట్టహాసంగా నిర్వహించారు. డొనాల్డ్ ట్రంప్తో సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నాయకులను ఈ వేడుకకు మెక్రాన్ ఆహ్వానించారు. సాంకేతికంగా చూస్తే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కాదు, కేవలం ప్రైవేట్ వ్యక్తి మాత్రమే. అంటే ట్రంప్ ఇప్పటికీ బాధ్యతలను చేపట్టలేదు. అలాంటప్పుడు మెక్రాన్ ఎందుకు ట్రంప్ ను ఆహ్వానించాడు? అంటే ట్రంప్ తో త్వరగా చర్చలు జరపడం మెక్రాన్ కు చాలా ముఖ్యం. అందుకే ట్రంప్ కు ఎలేసీ ప్యాలెస్ వద్ద ఫ్రెంచ్ అధ్యక్షుడు ఘన స్వాగతం పలికాడు. ఎలేసీ ప్యాలెస్ అనేది ఫ్రాన్స్ అధ్యక్షుడి అధికారిక నివాసం. ఈ సందర్భంగా ట్రంప్ ను పలుమార్లు మెక్రాన్ ఆలింగనం చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చారు. పలుమార్లు ఆలింగనం, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఇద్దరు నేతలకు అలవాటే. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ట్రంప్, మెక్రాన్ ఇలాగే చేశారు. అంటే ఇరువురు నేతలు మారలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 5 ఏళ్ల తర్వాత అధ్యక్షుడు ట్రంప్ ను స్వాగతించడం ఫ్రెంచ్ ప్రజలకు గొప్ప గౌరవంగా మెక్రాన్ చెప్పాడు. గతంలో ఫ్రాన్స్ విషయంలో ట్రంప్ సంఘీభావం తెలపడం, తక్షణ చర్యలు తీసుకోవడం తాము మర్చిపోలేదన్నారు. తాను ఫ్రాన్స్ కు రావడం గౌరవంగా భావిస్తున్నట్లు ట్రంప్ కూడా చెప్పాడు. ఇది శుభపరిణామమని, తాము ఇరువురు రక్షణ, ఇతర రంగాల్లో కలిసి పనిచేసి విజయం సాధిస్తామని ట్రంప్ వివరించాడు. తాము ఇరువురు కలవడంతో ప్రపంచం ఉత్సాహంగా చూస్తుందన్నారు. ఇరువురు షేక్ హ్యాండ్లు ఇచ్చి పుచ్చుకున్న తర్వాత ట్రంప్, మెక్రాన్ సమావేశమయ్యారు. ఇరువురు నేతలు గంట సేపు చర్చించుకున్నారు. అందులో భాగంగా ఇరువురు నేతలు నాటో అంశంపై చర్చించారు. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది పశ్చిమ దేశాల రక్షణ కూటమి. ఇప్పుడు ఈ కూటమి ఆందోళనకు గురవుతుంది. ఎందుకంటే నాటో కూటమిపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాటో కూటమి సభ్య దేశాలపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. తమ వాటా నిధులను నాటోకు ఇవ్వడం లేదని ఆరోపించాడు. నాటో నిబంధనల ప్రకారం ప్రతి సభ్య దేశం తమ రక్షణ బడ్జెట్లో 2% కూటమికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలా నాటో దేశాలు ఇవ్వడం లేదు. దీనిపై ట్రంప్ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నాడు. అందుకే ఇప్పుడు నాటో కూటమి దేశాలు 2% నిధులను చెల్లిస్తున్నాయి. ఈ కూటమిలో ఇప్పుడు మొత్తం 32 సభ్య దేశాలు ఉన్నాయి. 2023లో కేవలం 10 దేశాలు మాత్రమే తమ వాటా నిధులు చెల్లించాయి. ఈ ఏడాది మాత్రం 23 సభ్య దేశాలు తమ వాటా నిధులను చెల్లించాయి. 33 దేశాల్లో ఇప్పుడు 23 దేశాలు నాటోకు నిధులు ఇస్తున్నాయి. తమ రక్షణకు అవసరమైన నిధులను పేమెంట్ చేస్తున్నాయి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మార్పు కనిపిస్తోంది. ఈ విషయాన్ని ట్రంప్ ముందుకు మెక్రాన్ ప్రస్తావించారు. అన్ని సభ్య దేశాలు తమ బిల్లులను సక్రమంగా చెల్లించినంత కాలం నాటో బాగుంటుందని ట్రంప్ తేల్చి చెప్పాడు. అయితే ట్రంప్ నుంచి మెక్రాన్ ఇలాంటి వ్యాఖ్యలను ఆశించలేదని తెలుస్తోంది. ఇరువురు నాయకుల చర్చల తర్వాత మరో దేశ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. మాక్రాన్ జెలెన్స్కీతో విడిగా సమావేశం కావాల్సిందే. కానీ అలా చేస్తే పని జరగదని భావించాడు. అందుకే ట్రంప్ జెలెన్స్కీతో ఒకేసారి సమావేశాన్ని ఏర్పాటు చేశాడు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత తొలిసారి ఆయనతో జెలెన్స్కీకి మాక్రోన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఎక్కువసేపు సాగలేదు. కేవలం 20 నిమిషాల పాటు మాత్రమే ముగ్గురు నాయకులు సమావేశమయ్యారు. సమావేశం సంక్షిప్తంగా ఉన్నా చర్చలు ఫలప్రదమైనట్టు జెలెన్స్కీ ప్రకటించారు. తమ సమావేశం చాలా బాగా సాగిందన్నారు. క్లిష్టమైన వాతావరణంలో ట్రంప్ నిర్మాత్మకంగా వ్యవహరించినట్లుగా చెప్పారు. ట్రంప్ ఎప్పుడూ దృఢ నిశ్చయంతో ఉంటారని వివరించాడు. తాము కలిసి పనిచేస్తామని జెలెన్స్కీ తెలిపాడు. సో ట్రంప్ పై జెలెన్స్కీ ఆశలు పెట్టుకున్నారు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ సైతం సమావేశం గురించి మాట్లాడారు. ముందు సిరియన్ సంక్షోభంపై, ఆ తర్వాత ఉక్రెయిన్ గురించి ప్రస్తావించారు. వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలని, ఆ తర్వాత చర్చలకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చాడు. చాలా మంది జీవితాలు అనవసరంగా వృధా అవుతున్నాయని, చాలా కుటుంబాలు నాశనమవుతున్నాయన్నారు. యుద్ధం కొనసాగితే అది మరింత దారుణంగా మారుతుందన్నారు. తనకు పుతిన్ గురించి బాగా తెలుసని, రష్యా అధ్యక్షుడు కూడా స్పందించాల్సిన సమయం ఇదేనన్నారు. అయితే యుద్ధం ముగించడానికి చైనా సాయం చేయగలదని, ప్రపంచం అందుకోసమే ఎదురుచూస్తోందని ట్రంప్ స్పష్టం చేశాడు. వెంటనే కాల్పుల విరమణకు పుతిన్ రావాలని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో కోరాడు. ఆ తర్వాత చర్చలకు సిద్ధమవ్వాలని ట్రంప్ చెప్పాడు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే యుద్ధాన్ని ముగించడానికి చైనా సాయం చేయాలని చెప్పడమే. నిజానికి యుద్ధంలో మధ్యవర్తిత్వం విషయంలో చైనాను యూరోప్, జెలెన్స్కీ నమ్మడం లేదు. ఎందుకంటే యుద్ధంలో పోరాడుతున్న రష్యాకు చైనా సహకరిస్తుందంటూ ఆయా దేశాలు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగానే పలు చైనీస్ సంస్థలపై ఆంక్షలను కూడా విధించాయి. ఆయుధాల తయారీలో రష్యాకు ఆయా సంస్థలు విడి భాగాలను అందిస్తున్నాయని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. అందుకే ఆంక్షలను ఝుళిపించినట్టు చెప్తున్నాయి. కానీ అదే చైనానే యుద్ధాన్ని ముగించడానికి సహాయపడుతుందని ట్రంప్ చెప్తున్నాడు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే చైనాను ట్రంప్ ఏమాత్రం ఇష్టపడడం లేదు. డ్రాగన్ కంట్రీతో వాణిజ్య యుద్ధానికి ట్రంప్ సిద్ధపడుతున్నాడు. చైనా దిగుమతులపై భారీగా పన్నులు విధిస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. చైనాతో కయ్యానికి కాలు దువ్వుతున్న ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఆ దేశం సాయం కావాలని కోరడం ఆసక్తికరమే. ఒక రకంగా చెప్పాలంటే పుతిన్ కు భరోసా కల్పించడానికి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. పశ్చిమ దేశాలను ఒత్తిడికి గురి చేయడానికి ట్రంప్ ఇష్టపడడం లేదు. చర్చల వద్ద పుతిన్ కు అనుకూలంగా ఉండేవారు కావాలని ట్రంప్ యోచిస్తున్నాడు. అయితే దీనికి పుతిన్ అంగీకరిస్తాడా? చైనా ప్రమేయం ఉన్నట్టే పుతిన్ అంగీకరించే అవకాశం ఉంది. ట్రంప్ జనవరిలో బాధ్యతలను చేపడతారు. సో యుద్ధాన్ని చైనా ఎలా ఆపుతుందో తెలియాలంటే మరో నెల రోజులు ఆగాల్సిందే.